నమస్తే, నేను మీ బోస్ కుమారి. తిరుపతి కల్తీ లడ్డు, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూ రోజు రోజుకి రాజకీయ ప్రకంపనలు, రాజకీయ సమాధులు అంటే రాజకీయ పార్టీల సమాధులు కూడా కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని ఒక సీరియస్ విధానంలోకి ఇది వెళ్తున్నటువంటి వేళ అటు వైసీపీ పార్టీ ఇటు కూటమి ఈ రెండు కూడా పోటాపోటీగా దీని మీద ఈ ఇష్యూను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. నేను ఈ ఇష్యూ మాట్లాడటానికి ముందు నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఖచ్చితంగా ఇతను జనసేనకి ఫేవర్ గా మాట్లాడతాడు, కూటమికి ఫేవర్ గా మాట్లాడతాడు, లేకపోతే ఇట్లాగా కొంతమంది అనుకోవచ్చు కాక. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, నేను నమ్మిన విషయాన్ని మాత్రం చెప్తున్నాను. బట్ నేను మాట్లాడేది తప్ప అవతే ఉండొచ్చు కాక, బట్ తీసేయండి. బట్ నేను త్రికరణ శుద్ధిగా నేను ఎంక్వైరీ చేసి, నేను రీసెర్చ్ చేసుకుని, నేను ఎనాలిసిస్ చేసి పూర్తిగా చేసినటువంటి వీడియో. ఏ పార్టీకి కానీ లేకపోతే మిగతా పార్టీలకు ఎవరికి సపోర్ట్ పలుకుతున్నటువంటి విధానం అయితే ఖచ్చితంగా కాదు. నేను త్రికరణ శుద్ధిగా ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నాను. బట్ గతంలో నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా ఉంటే ఈ వీడియోని మీ మిగతా వాళ్ళకి ఎవరైనా షేర్ చేసేప్పుడు షేర్ చేయండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీద మీకు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. బట్ ఇంత అయితే నేను చెప్పను, కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో. అంటే నేను ఈ రోజు చేసేటువంటి ప్రతి వీడియో కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ అనమాట. ఈ విషయాలు ఖచ్చితంగా జనానికి చేరవేసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా బాధ్యత తీసుకునేటువంటి విధంగా మీరు హెల్ప్ చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే, అసలు ఈ తిరుపతికి సంబంధించినటువంటి ఇష్యూలో, ఈ కల్తీ నెయ్యిలో అసలు ఏం జరిగింది అనేటువంటి విషయానికి చూస్తే, తిరుపతి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి విషయం ఇప్పుడు కాదు. ఇది 2022లోనే వైసీపీ పార్టీకి సంబంధించి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి, అక్కడ ఉన్నటువంటి మేనేజర్లకి, వీళ్ళందరికీ కల్తీ జరిగింది అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసు అనేటువంటి విధంగానే మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే 2022లోనే వీళ్ళు ఆ నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్ 2022లోనే నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి విషయం సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉండాలి అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతారు. దీనికి కారణం ఏంటంటే, ఈ సిఎఫ్టిఆర్ఐకి సంబంధించి మైసూరులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కి ఆల్రెడీ ల్యాబ్ కి దాని శాంపిల్స్ పంపించారు. వైవి సుబ్బారెడ్డి గారి టైంలోనే పంపించారు. ఎందుకంటే ఈ ఒక వర్షన్ ఏంటంటే, ఈ గీకి సంబంధించి పాలకు సంబంధించినటువంటి టెస్ట్ ఖచ్చితంగా చేసుకొని తినాలి. ఒక టెస్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉందా లేదనేటువంటి విషయాన్ని టెస్ట్ చేసుకోవాలనేటువంటి విధంగా కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలతో చేశారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పి చేయించారు, ఎందుకు చేయించారు అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే, సిఎఫ్టిఆర్ఐకి సంబంధించి ఖచ్చితంగా రిపోర్ట్ 2022లో వచ్చినది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. దాంట్లో ఇది కల్తీ నెయ్యి, ఇది నెయ్యి కాదు అనేటువంటి విషయం 2022లోనే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి గారికి, అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి తెలుసు. ఆయన తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారికి తెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా. కాబట్టి ఆ ఇష్యూని 2022లో కానీ దాన్ని పైకి తీసుకొస్తే మీరేం చేశారు, మీరేంటి అనేటువంటి విషయాన్ని జనం అడుగుతారని భయపడాలి. వాస్తవంగా అయితే మనం అనుకుందాం, వాస్తవంగా అయితే భయపడాలి. ఈ ఇష్యూ బయటకు వస్తుంది, ఈ ఇష్యూ బయటకు వస్తే ప్రభుత్వానికి ప్రమాదం అనేటువంటి విషయం అప్పుడు మనకు తెలిసి ఉండాలి. అనుకొని ఏం చేసి ఉండాలి, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసేసి మళ్ళీ ఎవరికైనా కొత్తగా కాంట్రాక్ట్ ఇవ్వటం. మామూలుగా నందిని నెయ్యికి ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్. అది తీసేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా ఇచ్చేస్తారా? వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలోనే దానికి ఇచ్చారు. ఇస్తే ఈ బోలే బాబాలు, గీలే బాబాలు వీళ్ళందరికీ కూడా ఎవరు ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. కానీ ఇక్కడ మనం మీకు అర్థం చేసుకోండి, ఈ పాయింట్ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అనమాట. ఇది ఏంటంటే, ఇప్పుడు 2022లోనే కల్తీ ఉంది అని తెలిసినప్పుడు మామూలుగా అసలు ఆయనకి ఏ సంబంధం లేకపోతే, ప్రభుత్వానికి ఏం సంబంధం లేకపోతే, ఈ ఇష్యూ కానీ బయటకు వస్తే ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది, అమ్మో అసలు ఇది మనకు తెలియకుండా ఇంతకాలం ఎట్లా జరుగుతుందని చెప్పేసి చాలా మంది మీద వామ్ చేయటము, లేకపోతే బయటికి రానికుండా చూసుకొని ఆ నెయ్యికి సంబంధించి తీసేసి మళ్ళీ మంచి నెయ్యికి ప్రయత్నాలు చేసి ఉండాలి. అప్పుడు అట్లా చేస్తుంటే ఇప్పుడు ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చేది కాదు, అసలు ఎప్పుడుకో సమస్య పోయేది. ఇప్పుడు అంటే మనకు తెలియకుండా జరిగింది అంటే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు, సిబిఐ చెప్తుంది కూడా క్రింది స్థాయి ఉద్యోగులు చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారంటే ఎవరో కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. ఆయన కల్తీ జరిగిందని బొత్స సత్యనారాయణ గారు ఒప్పుకున్నారు. కల్తీ జరిగిందనేటువంటి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వైసీపీకి సంబంధించిన నాయకులు మొత్తం ఒప్పుకున్నారు కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదు అది కల్తీ నెయ్యి కూడా కాదు, నెయ్యి అనే పేరు లేదు, కల్తీ ఏదో ఒక కెమికల్ తీసుకొచ్చి దాన్ని నెయ్యి అని చెప్పేసి వాడేశారన్నటువంటి విషయం అందరూ వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ గారు మిగతా అందరూ ఒప్పుకుంటారు. కానీ మాకు సంబంధం లేదు, కింది స్థాయి ఉద్యోగులు అని చెప్తున్నారు. మరి తెలిసినప్పుడు, మరి 2022లోనే మీకు తెలిసినప్పుడు సిబిఐ ఇప్పుడు మొన్న సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా, అంటే కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా ఈ విషయం ఉంది, ఖచ్చితంగా ఉంది. 2022లో దీన్ని టెస్ట్ చేశారు అని. మరి దీని వెనక 250 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని
అదే సిబిఐ రిపోర్ట్ లో ఉంది, అదే చార్జ్ షీట్ లో ఉంది. క్రింది స్థాయి 30 మంది 36 మంది పైన దాని మీద కేసులు పెట్టారు. ఇది అసలు నెయ్యే కాదని చెప్పి సిబిఐ అభిప్రాయపడింది. కానీ అప్పటి ఈఓకి కానీ లేకపోతే చైర్మన్లకు కానీ అసలు ఇది సంబంధం లేదన్నట్లుగా వాళ్ళ పక్కన పెట్టేసి ఉద్యోగస్తుల మీద పెట్టారు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటారు. 2022లో దీన్ని ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ వచ్చి CFTRIకి పంపించారు, మైసూర్కి. దీంట్లో అసలు ఇది నెయ్యే కాదు, ఇది కల్తీ ఉంది అనేటువంటి విధంగా అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్లు. అంటే 2022లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగానే ఆ నాయకులకి వైవి సుబ్బారెడ్డి గారికి ఈ విషయం తెలుసు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు దాన్ని బట్టి మాకు తెలియదు, కింది స్థాయి ఉద్యోగులను ఇప్పుడు చెప్తున్నారు కదా, మాకు తెలియకుండా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు కదా. మరి అప్పుడు రిపోర్ట్ వచ్చినప్పుడు మరి దాని మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఒకవేళ మాకు ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో, ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ఆ బోలేబాబు డైరీలు, ఆ వైష్ణవ్ డైరీలు, ఇలాంటి పనికిమాల డైరీలు అనేది ఇచ్చినటువంటి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ గా మంచి కాంట్రాక్ట్ ఇచ్చి తెప్పించవచ్చు కదా మీరు కరెక్ట్ అయితే. ఇది అడుగుతున్నటువంటి క్వశ్చన్, ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి క్వశ్చన్. అంటే మీకు తెలుసు కేంద్రం టెస్ట్ చేయించుకోమంది కాబట్టి టెస్ట్ చేయించుకున్నారు, రిపోర్ట్ వచ్చింది, వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపట్టారు, పట్టేసి ఇదే కంటిన్యూ చేసుకుని 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విషయం, చిన్నపిల్లలకు అర్థమవుతున్నటువంటి విషయం చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. 2022లో కేంద్ర సలహాతోటి కేంద్రం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోమని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే CFTRI అనేటువంటి ల్యాబ్ కి తిరుపతిలో వాడేటువంటి నెయ్యిని శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం పంపించారు. పంపిస్తే ఆ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ వచ్చేసి ఇది నెయ్యి కాదు, ఇది నెయ్యి కల్తీకి జరిగింది, దీంట్లో ఇది కల్తీ నెయ్యి అనేటువంటి విధంగా రిపోర్ట్ వస్తే అక్కడ ఉండేటువంటి GM కి సంబంధించి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే ఆ ఏదైతే సప్లై చేస్తున్నా నెయ్యి సప్లై చేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత కొత్త వాళ్ళకి మళ్ళీ మంచి నెయ్యి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాళ్ళు ఉన్నంత కాలం ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కల్తీని ఎవరైతే పంపిస్తున్నారో తెలిసి కూడా ఎందుకు వాళ్ళని కంటిన్యూ చేశారు? ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో నందిని నెయ్యికి 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక నెయ్యి సప్లై చేస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి రూల్స్ పక్కన పెట్టి మొత్తం మీద ఈ బోలేబాబు డైరీలకి, మిగతా వైష్ణవ్ డైరీలకి, మిగతా డైరీలకి, ఆర్కే డైరీలకి, ఈ డైరీలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఇచ్చారు. ఇచ్చినప్పుడు తప్పు జరిగిందని 2022లోనే తెలిస్తే వాళ్ళని పక్కన ఎందుకు పెట్టలేదు? మరి ఇది ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్లు, అంటే ప్రశ్నల వర్షం ఇప్పుడు వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం అదిగో సిబిఐ ఇచ్చేసింది, సిబిఐ షార్ట్ షీట్ వేసేసింది, దాంట్లో జంతు కొవ్వు లేవని చెప్పేసేసారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా మీద ఇట్లా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు నాలుగు కొయ్యాలి, వాళ్ళు ఎట్లా చేయాలి, అది ఇది అని మాట్లాడుతున్నారు. అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి అంటే రాజుల కాలం నుంచి ఫేమస్ అయినటువంటి కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద దేవస్థానం, అది ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచుతున్నటువంటి ఒక దేవస్థానంలో కోటాను కోట్ల మంది భక్తులు తినేటువంటి నెయ్యిలో అసలు కల్తీ అంటారు దాన్ని, నెయ్యి లేనటువంటి ఒక విషాన్ని పోసి భక్తుల నోటికి అందిస్తూ ఉంటే మరి వైవి సుబ్బారెడ్డి గారు చైర్పర్సన్ గా ఉండి ఏం చేస్తున్నారు, చైర్మన్ గా ఉండి ఏం చేస్తున్నారు? ఇది కొంచెం 2022లోనే విషయం తెలిస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ భయపడ్డారు అనుకుందాం, నేను ఇందాక చెప్పినట్లుగా ఇది బయటకు వస్తే మన ప్రభుత్వం పోయిందని, అట్లాంటప్పుడు లోపల చేసేసి ముందు దాన్ని సరి చేయొచ్చు కదా, లోపాన్ని సరి చేయొచ్చు కదా. లేకపోతే ఇప్పుడు దాకా ఈ విషయం అప్పుడు చేసుంటే ఇప్పుడు ఇష్యూ రాదు కదా. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ముందు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చి రూల్స్ మార్చారు, రూల్స్ తగ్గించి కల్తీ నేను సప్లై చేయడంలో మాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఇది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి రాజకీయ దాడి చేస్తున్నారు మళ్ళీ, అంటే మాదేం తప్పు లేదనేటువంటి విధంగా 5 సంవత్సరాల పాటు భక్తుల చేత విషాన్ని తినిపించారు, ఇది మాకు తెలియదు అంటున్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది?